Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. అర్థమెటిక్ ఎబిలిటీలో భాగంగా ప్రీవియస్ పార్ట్లో ప్రీవియస్ ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు వీడియోలో ఆ ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన మిగిలిన అర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది ఐసెట్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, క్యాట్, జీమాట్, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ 19th క్వశ్చన్ 1 మైనస్ బ్రాకెట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 పవర్ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ 1. ఓకే, ఎప్పుడైనా సరే మనకి ఏ పవర్ మైనస్ 1 ఉంటే దాన్ని ఎలా రాస్తాం? 1/a అని రాస్తాం. కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు? మనం 1/x స్క్వేర్ ప్లస్ 1 అని రాయొచ్చు. సారీ, మైనస్ 1 కదా, మైనస్ 1 అని రాయొచ్చు. ఎందుకంటే ఆ బ్రాకెట్కి హోల్ పవర్ మైనస్ 1 ఉంది కాబట్టి. ఇంకా ముందు మనకి ఇక్కడ 1 ప్లస్ ఉంది, మళ్ళీ దీనికి పవర్ మైనస్ 1 ఉంది, అట్లాగే ఇక్కడ 1 మైనస్ కూడా ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి లోపల ఎల్సిఎం తీసుకుంటే బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1, మధ్యలో ప్లస్ ఉంది, 1 ఇంటూ 1 1 బై 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అవుతుందంట, హోల్ పవర్ మైనస్ 1. ఇప్పుడు ఈ మైనస్ 1 ప్లస్ 1 జీరో అయిపోతుంది కాబట్టి కట్ చేయొచ్చు. ఇంక మనకి ఏం మిగిలింది? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ మైనస్ 1. అలాగే మనకి ఏ బై బి హోల్ పవర్ మైనస్ 1 ఉందనుకోండి, దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే బి బై ఏ అని రాయొచ్చు. పవర్ మైనస్ ఉంటే అది గుర్తు మార్చినప్పుడు ఫ్రాక్షన్ రివర్స్ చేయాలన్నమాట. పవర్ 1 అంటే వదిలేసేయచ్చు కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు కదా మనం? 1 మైనస్ రివర్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్, పవర్ మైనస్ 1 తీసేసాం కాబట్టి. మళ్ళీ ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎందుకంటే మైనస్ రెండింటికి వర్తిస్తుంది కాబట్టి మనం బ్రాకెట్ ఉంచుకున్నాం అనమాట. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది అనమాట. ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఇంక ఫైనల్గా మనకి ఏం మిగిలింది? 1 బై ఎక్స్ స్క్వేర్ మిగిలింది. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. బి కాట్ 20% మార్క్స్ లెస్ దాన్ ఏ. వాట్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ డిడ్ ఏ గెట్ మోర్ దాన్ బి? అంటే బికి ఏ కంటే 20% మార్క్స్ తక్కువ వచ్చినట్లయితే ఏకి బి కంటే ఎంత శాతం మార్క్స్ ఎక్కువ వచ్చాయని అడుగుతాను అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏకి 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం, పర్సంటేజ్లో ఇచ్చాడు కాబట్టి 100ని బేస్గా తీసుకుందాం. అప్పుడు బీకి ఏ కంటే 20% మార్క్స్ తక్కువ వచ్చాయి, అంటే 100కి 20 తక్కువ వచ్చాయి కాబట్టి ఎన్ని వచ్చినట్లు? 80 వచ్చినట్లు అనమాట. ఇప్పుడు ఏమడిగారు? ఏకి బి కంటే ఎన్ని ఎక్కువ వచ్చాయి అని అడుగుతున్నారు అనమాట. ఎన్ని ఎక్కువ వచ్చాయి? 20 మార్క్స్ ఎక్కువ వచ్చాయి కదా, అంటే దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి. అంటే 20 బై దేని మీద 20 ఎక్కువ వచ్చాయి? 80 మీద, కాబట్టి కింద 80 పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. 0 0 గెట్స్ క్యాన్సిల్. 4 టేబుల్ 2 టైమ్స్ 5 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్, 5 5 ఎంత అవుతుంది? 25 అవుతుంది కదా, అంటే ఫోర్త్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. ఏ సిలిండర్ అండ్ ఏ స్పియర్ హ్యావ్ ద సేమ్ రేడియస్. ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 3 times ఇట్స్ రేడియస్. దెన్ ద రేషియో ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ టు ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్. అంటే ఒక సిలిండర్ ఒక స్పియర్ ఉన్నాయి, ఒక సిలిండర్ అండ్ 1 స్పియర్, ఈ రెండింటి యొక్క రేడియస్లు ఈక్వల్గా ఉన్నాయట. ఆర్ అనుకుందాం, ఎంతనేది తెలియదు కాబట్టి ఆర్, రెండింటి యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం.
ఇప్పుడు ఏమన్నాడు, ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 3 times ఇట్స్ రేడియస్. అంటే ఈ సిలిండర్ యొక్క హైట్ రేడియస్కి 3 times ఉంది. రేడియస్ ఆర్ కాబట్టి హైట్ ఎంత అవుతుంది, 3r అవుతుంది అనమాట. 3 times ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు రెండిటి యొక్క వాల్యూమ్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ ఏది ఇచ్చాడు, ఇక్కడ సిలిండర్ ఇచ్చాడు. సిలిండర్ యొక్క వాల్యూమ్ V1 అనుకుందాం. రేషియో అంటే డివిజన్ బై కంపారిజన్ కదా, కంపారిజన్ బై డివిజన్. కాబట్టి V1/V2. ఇక్కడ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, πr²h. స్పియర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటి, 4/3 πr³. ఓకే, పై కట్ చేయొచ్చు. ఇంకా r² ఉంది. అట్లాగే మనం h ప్లేస్లో ఏం రాయొచ్చు, 3r రాయొచ్చు. 3r బై ఇక్కడ 4/3 r³ ఉంది. ఇక్కడ r² ఇంటూ r అంటే r³ అవుతుంది. కింద కూడా r³ ఉంది కాబట్టి కట్ చేయొచ్చు అనమాట. అంటే ఫైనల్గా ఏం మిగిలింది, 3/4/3 ఉందన్నమాట. ఇక్కడ డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంది. ఓకే, కాబట్టి మనం దాన్ని ఎలా మల్టిప్లై చేస్తాం, దీన్ని ఎలా మార్చుకుంటాం, దీన్ని ఇంటిలోకి మార్చుకుని దీని యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తాం. రెసిప్రోకల్ అంటే తిరగేస్తాం, అంటే 3/4 అనమాట. 3 3s are 9/4. దీన్ని రేషియోలోకి మార్చితే 9:4. అంటే వాటి వాల్యూమ్స్ మధ్యలో రేషియో ఎంత అనమాట, 9:4. అది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద outer and inner radii of a hollow spheres are 2 centimeters and 1 centimeter respectively. Then the volume of the sphere is, hollow sphere అంటే గొల్లగా ఉన్నది అనమాట. దీనికి 2 రేడియస్లు ఉంటాయి, అవుటర్ రేడియస్, ఇన్నర్ రేడియస్. అయితే దాని వాల్యూమ్ ఎంత అంటాడు అనమాట. సింపుల్గా ఏం లేదు, వాల్యూమ్ విత్ అవుటర్ రేడియస్ మైనస్ వాల్యూమ్ విత్ ఇన్నర్ రేడియస్. అంటే లోపల ఖాళీ ప్రదేశం ఉంటుంది కదా, దాన్ని మైనస్ చేస్తే ఆ స్పియర్ యొక్క వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ మనకి ఫార్ములా ఏం చెప్పుకున్నాం, 4/3 πr³. ఇక్కడ అవుటర్ రేడియస్ తీసుకుంటాం ఫస్ట్, πr³ మైనస్. ఇప్పుడు ఇన్నర్ రేడియస్తో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేస్తే 4/3 πr అనుకుందాం ఇన్నర్ రేడియస్ని, క్యూబ్. రెండిట్లో ఏం కామన్ తీయచ్చు మనం, 4/3 కామన్ తీయచ్చు. ఒక π కామన్ తీసినట్లయితే R³ ఉంటుంది, ఇక్కడ r³ ఉంటుంది అనమాట. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ R ఎంత 2 కదా, మైనస్ r 1. దిస్ ఈక్వల్ టు 4/3 ఇంటూ 22/7. ఇక్కడ మనకి 2³ అంటే 2 × 2 × 2 అంటే 8 వస్తుంది. 1³ అంటే 1. 8 - 1 ఎంత 7 అవుతుంది సింప్లిఫై చేస్తే. 7 గెట్స్ క్యాన్సిల్. ఓకే, న్యూమరేటర్స్ 2 ఇంటూ చేస్తే 4 22s are 88. బై డినామినేటర్లో ఎంత ఉంది, 3 ఉంది. అది ఎక్కడుంది మనకి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ క్యాపిటల్ A ఈక్వల్ టు X% ఆఫ్ Y అండ్ B ఈక్వల్ టు Y% ఆఫ్ X, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఇక్కడ A అనేది X% ఆఫ్ Y అని అడిగినప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, రెండింటిని ఇంటూ చేసి 100తో డివైడ్ చేస్తాం. అంటే X × Y/100 అంటే XY/100 వస్తుంది. B ఈక్వల్ టు Y% ఆఫ్ X, అప్పుడు కూడా ఏం చేస్తాం, రెండింటిని ఇంటూ చేసి 100తో డివైడ్ చేస్తాం. అంటే Y × X, YX/100. ఇక్కడ XY అన్నా YX అన్నా ఒకటే కదా, కాబట్టి ఏ వాల్యూ బి వాల్యూ ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. కాబట్టి క్రింద వాటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, if √13 minus √11 by √13 plus √11 minus √13 plus √11 by √13 minus √11 equal to x minus √y, then √x power x equal to, దీన్ని మనం సింప్లిఫై చేసామనుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం ఫ్రాక్షన్స్ కాబట్టి. √3 minus √11 ఇంటూ √3 minus √11 అంటే √13 minus √11 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్, నెక్స్ట్ ఈ 2 ఇంటూ చేస్తే 2 సేమ్ టర్మ్స్ కాబట్టి √13 ప్లస్ √11 హోల్ స్క్వేర్ అవుతుంది బై. ఇవి గుర్తులు వేరుగా ఉన్నాయి, అంటే A + B ఇంటూ A - B కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, A² - B² అని రాయొచ్చు. అంటే √13² మైనస్ √11² అని రాయొచ్చు. ఇది A - B హోల్ స్క్వేర్, ఇదేమో A + B హోల్ స్క్వేర్. ఎక్స్పాండ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫార్ములా చూసుకోండి, A - B హోల్ స్క్వేరు
మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లా ఉంది చూడడానికి. వీటిని ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab, ఇది మైనస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2ab వస్తుంది. ఇక్కడ ప్లస్ ఏ స్క్వేరు మైనస్ ఏ స్క్వేరు ప్లస్ బి స్క్వేరు మైనస్ బి స్క్వేరు కట్ అయింది అనుకోండి, మైనస్ 2ab ఏమవుతుంది, మైనస్ 4ab అవుతుంది అనమాట. ఇక్కడ ఏని √13 గాను బిని √11గా అనుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, మైనస్ 4√13 ఇంటూ √11 అవుతుంది అనమాట. బై న్యూమరేటర్ని అంతా సింప్లిఫై చేస్తే ఇది స్క్వేరు రూటు కట్ అవుతుంది, స్క్వేరు రూటు కట్ అవుతుంది. 13లోంచి 11 మైనస్ చేస్తే ఎంత అవుతుంది, 2 వస్తుంది. అప్పుడు మళ్ళీ 2 టేబుల్ దీనిలో కట్ చేయొచ్చు కదా, 2 టైమ్స్ అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, మైనస్ 2√13 11 143 కదా. దీని వాల్యూ ఎంతకి సమానం అని ఇచ్చాడు, ఎక్స్ మైనస్ √yకి సమానం అని ఇచ్చాడు. √y ప్లేస్లో మనకి ఇది ఉంది, ఓకే. కానీ ఎక్స్ ప్లేస్లో ఇది లేదు, ఏమీ లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, 0. √y వాల్యూ ఎంత, 2√143 అనమాట. మనకి ఏం కావాలి, √y పవర్ ఎక్స్ వాల్యూ కావాలి. √y వాల్యూ ఎంత వచ్చింది, 2√143 వచ్చింది. పవర్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. మనకి ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అని మనం హై స్కూల్ లెవెల్లోనే నేర్చుకుంటాం కదా, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో. దేనికి పవర్ ఉన్నా సరే అది నెంబర్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, దాని వాల్యూ ఎప్పుడు 1 అయిపోతుంది. కాబట్టి దీని వాల్యూ ఎంత అనమాట, 1. అది ఎక్కడుంది, 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 4/9, బి ఈక్వల్ టు 7/12, C equal to 3/7, D equal to 12/17 and E equal to 1/2. Then their descending order, అంటే వీటిని డిసెండింగ్ ఆర్డర్ పెద్ద నుంచి చిన్నకి అమర్చితే ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అంటున్నాడు. ఇక్కడ మనకి ఏ వాల్యూ, బి, సి, డి అండ్ ఈ వాల్యూస్ ఇచ్చారు. ఏ వాల్యూ ఎంత, 4/9, బి వాల్యూ 7/12, 3/7, 12/17 అండ్ 1/2. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేస్తాం ఫ్రాక్షన్ ఎలా కంపేర్ చేయడం అనేది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 12 4 ఎంత, 48, 9 7 63. ఈ రెండిట్లో ఏది పెద్దదైతే ఆ ఫ్రాక్షన్ పెద్దదనమాట. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫ్రాక్షన్ పెద్దది ఈ రెండిట్లో, అంటే ముందు ఇది రావాలి, దీనికంటే ముందు ఇది రావాలి. ఓకే, నెక్స్ట్ అంటే పెద్ద నుంచి చిన్నకి రాస్తున్నాం కాబట్టి అలాంటిది ఏమైనా ఉంటే మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఈ రెండిట్లో ఏది పెద్దది, బి పెద్దది, కాబట్టి బి ఏ కంటే ముందు రావాలి. కానీ ఇక్కడ సెకండ్ ఆప్షన్లో రాలేదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఈ ఆప్షన్లో కూడా రాలేదు, దీన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది, ఇక్కడ కూడా బి ఏ కంటే ముందే ఉంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అని అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ చూద్దాం, దీంతో కంపేర్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దదో చూద్దాం. 7 7 49, 12 3 36. మళ్ళీ 49 పెద్దది కాబట్టి బి పెద్దది, అంటే సి కంటే బి ముందు రావాలి, ఇక్కడ వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, సి కంటే బి ముందు రావాలి, సి కంటే బి ముందుంది, ఇది కరెక్టే. కానీ ఇక్కడ బి వెనకుంది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఆప్షన్ మనం కరెక్ట్ వన్గా ఎంచుకోవచ్చు అనమాట. ఇట్లా మనం కొంత టైం సేవ్ చేసుకోవచ్చు, అన్నిటినీ కంపేర్ చేయవసరం లేకుండా. కావాలంటే మనం కంపేర్ చేద్దాం. అంటే ఈ రెండిట్లో కూడా ఇది పెద్దది, అంటే ఫస్ట్ ఏది వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రెండిట్లని కంపేర్ చేస్తే 7 17 10 7 70, 7 7 49, 119 వస్తుంది. 12 12 144. అంటే ఈ రెండిట్లో ఇది పెద్దది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు డి పెద్దది కాబట్టి డి ముందు వస్తుంది. చూడండి, ఇంకా డి ఫస్ట్ వచ్చింది, తర్వాత బి వచ్చింది, మిగిలిన వాటిని అరేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా కొంత టైం సేవ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎలిమినేషన్ మెథడ్ని అప్లై చేసినట్లయితే. ఓకే, నెక్స్ట్ ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ 85% ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్, 80% passed in mathematics and 75% passed in both English and mathematics. If 50 students failed in both the subjects,
దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ అపియర్ ఇన్ ద ఎగ్జామ్ ఈజ్, అంటే ఒక ఎగ్జామ్లో 85 స్టూడెంట్స్ ఇంగ్లీష్లో పాస్ అయ్యారు, 80% స్టూడెంట్స్ ఏమో మ్యాథమెటిక్స్లో పాస్ అయ్యారు. రెండిట్లో పాస్ అయిన వాళ్ళు 75% ఉన్నారు. నెక్స్ట్ ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన విద్యార్థుల సంఖ్య 50 అయితే ఈ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు. దీన్ని వెన్ డయాగ్రామ్స్ ఉపయోగించి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 2 ఓవర్ ల్యాపింగ్ సర్కిల్స్ వేసుకుంటాం. ఇది ఇంగ్లీష్ అనుకుందాం, ఇది మ్యాథమెటిక్స్ అనుకుందాం. ఫస్ట్ కామన్గా ఉన్నది అబ్జర్వ్ చేయాలి. ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ రెండిట్లోని పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 75%, కాబట్టి వాళ్ళ మధ్యలో రాస్తాం. నెక్స్ట్ ఇంగ్లీష్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 85, అంటే ఈ సర్కిల్లోకి మనకి 85 రావాలి, కానీ ఆల్రెడీ కొంత నెంబర్తో నింపేసాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 85లోని 75 మైనస్ చేస్తే అంటే 10% అనమాట. ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే పాస్ అయిన వాళ్ళు. నెక్స్ట్ మ్యాథ్స్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 80%. మ్యాథ్స్లో ఈ సర్కిల్లోకి రావాలి, కానీ ఆల్రెడీ 75 నింపేసాం. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 5% అనమాట. మొత్తం ఏదో ఒక సబ్జెక్ట్లో పాస్ అయిన వాళ్ళు రెండిట్లో కావచ్చు, ఏదైనా ఒక దాంట్లో కావచ్చు. ఎంతమంది అంటే 5 + 75 80 + 90% పాస్ అయ్యారనమాట. ఇక్కడ అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 10% ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 10%. కానీ వాడి నెంబర్లో ఇచ్చాడు 50 స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారు, అంటే ఇక్కడ 10% వాల్యూ ఎంతకు సమానము? 50కి సమానం అనమాట. మొత్తం స్టూడెంట్స్ అంటే 100%లోకి మార్చాలి. ఇది 100%లోకి మార్చాలంటే దేంతో ఇంటూ చేయాలి? 10తో ఇంటూ చేయాలి. కాబట్టి దీన్ని కూడా 10తో ఇంటూ చేస్తాం. 10 10s are 100% అవుతుంది. ఇక్కడ 50 10s are 500 అనమాట. అంటే ఆ ఎగ్జామ్కి అపేర్ అయిన విద్యార్థులు ఎంతమంది అనమాట? 500 మెంబర్స్. అది ఎక్కడుంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ parallelogram PQRS విత్ సైడ్స్ 12 cm అండ్ 7 cm ఈజ్. మనకి ప్యారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ గురించి లోయర్ క్లాస్లోనే నేర్చుకుంటాం. ఇది ఒక క్వాడ్రిలేటరల్. మనకి ఇందులో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. అంటే ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గాను ఉంటాయి, ప్యారలల్గాను ఉంటాయి. అందులో 2 సైడ్స్ ఇచ్చాడు, అంటే ఇది 12, ఇది 7 cm. అప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది? 12 అవుతుంది, ఇది కూడా 7 అవుతుంది. పెరిమీటర్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ద ఆల్ సైడ్స్ అని. అన్ని సైడ్స్ని యాడ్ చేస్తే బౌండరీ అంటాం కదా, పెరిమీటర్ వస్తుంది. 12 + 7 ఎంత అవుతుంది? 19. 19 + 12 మనకి 31 + 7 38. అంటే పెరిమీటర్ ఎంత అనమాట? 38 cm అవుతుంది అనమాట. The number of distinct prime numbers in the product 10⁻7 × 22⁻5 × 34⁻10. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ప్రైమ్ నెంబర్స్ బేస్లో ప్రైమ్ నెంబర్స్గా ఉండేటట్లు రాసినట్లయితే అందులో డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటాడు అనమాట. 30 ప్రైమ్ నెంబర్ కాదు, కాంప్లీట్ నెంబర్. కాబట్టి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 2 టేబుల్ 15 times, 3 టేబుల్ 5 times, అంటే 2 × 3 × 5గా రాయొచ్చు మనం 30ని. కాబట్టి పవర్ 7 ఉంది కాబట్టి 2⁻7 × 3⁻7 × 5⁻7గా రాయొచ్చు అనమాట. అలాగే 22 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. దాన్ని విడగొట్టే 2 11s అని రాయొచ్చు. కాబట్టి 2⁻5 × 11⁻5 అని రాయొచ్చు. 34 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 17s are అని రాయొచ్చు. కాబట్టి 2⁻10 × 17⁻10. ఇప్పుడు డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్ బేస్లన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. అందులో డిఫరెంట్గా ఉన్న ప్రైమ్ నెంబర్స్ 2 ఒకటి ఉంది, 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది, అండ్ 17 ఉందన్నమాట. అంటే మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 5 1 2 3 4 5 డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనకి థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. ఇది ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనం 2 ఉంది కాబట్టి దీన్ని కూడా బేస్ 2గా ఉండేటట్టు రాసామనుకోండి. 2⁻2x + 1 × 2² అని రాయొచ్చు దీన్ని. ఆల్రెడీ పవర్ ఏముంది? x - 2. అట్లాగే ఇక్కడ కూడా బేస్ 2గా రాసామనుకోండి, 2³ అని రాయొచ్చు. పవర్ x - 3 = దీన్ని కూడా 2 బేస్గా రాసామనుకోండి. ఇట్లా ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, 512 256 ఇట్లా చేస్తే మనకి 2లు ఎన్ని వస్తాయంటే 10 వస్తాయి మనకి. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 2⁻10 అని రాయొచ్చు. ఇప్పుడు ఇది 2⁻2x + 1
ఇంటూ 2 పవర్, ఇది ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్లా ఉంది కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు, ఏ పవర్ ఎంఎన్, పవర్స్ రెండు ఇంటూ చేసేయచ్చు. 2తో దీన్ని ఇంటూ చేస్తే 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ 2 2s are 4 అవుతుంది. అలాగే డినామినేటర్ని కూడా రాయొచ్చు కదా, 2 పవర్ 3 ఇంటూ ఎక్స్ 3x మైనస్ 3 3s are 9 ఈక్వల్ టు 2 పవర్ 10. ఇక్కడ న్యూమరేటర్లో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ పవర్స్ యాడ్ చేస్తాం కదా, అంటే 2 పవర్ ఇవి రెండు యాడ్ చేస్తే 2x ఎంత అవుతుంది 4x. నెక్స్ట్ ఈ రెండు యాడ్ చేస్తే వేరు వేరు సైన్స్ ఉన్నాయి, +1 -4 కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి, -3 వస్తుంది బై 2 పవర్ 3x మైనస్ 9 ఈక్వల్ టు 2 పవర్ 10 అనమాట. ఇది చూడడానికి ఎలా ఉంది, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్లా ఉంది. ఫార్ములా ఏ పవర్ ఎం మైనస్ ఎన్, అంటే డివైడ్ చేసినప్పుడు పవర్స్ని మైనస్ చేయాలి కాబట్టి 2 పవర్ ఇక్కడ పవర్ ఎంత ఉంది 4x మైనస్ 3 మైనస్ 3x మైనస్ 9 ఈక్వల్ టు 2 పవర్ 10 అవుతుంది అనమాట. బ్రాకెట్ ఓపెన్ చేస్తే 2 పవర్ 4x మైనస్ 3 మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 ఈక్వల్ టు 2 పవర్ 10. 2 పవర్ వేరు గుర్తున్నాయి కాబట్టి మైనస్ చేస్తే 4x మైనస్ 3x ఒక x ఉంటుంది. ఇక్కడ కూడా వేరు గుర్తున్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే +6, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తాం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు, ఈక్వల్ టు 2 పవర్ 10. అంటే ఇక్కడ బేస్లు ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, x + 6 ఈక్వల్ టు 10 అవుతుంది. ఈ 6ని ట్రాన్స్పోజ్ చేస్తే x ఈక్వల్ టు 10 - 6 అంటే 4 అవుతుంది అనమాట. ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది అనమాట 4 అవుతుంది. అది ఎక్కడుంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ A shopkeeper cheats in weight by 10% and also makes a profit of 20% on cost price. Then the total profit percentage made is, అంటే ఒక షాప్ కీపరు వెయిట్ చూసేటప్పుడు చీట్ చేస్తున్నాడు, అట్లాగే తను కొన్న దాని మీద ఒక 20% ప్రాఫిట్ కూడా తీసుకుంటాడు అనమాట. ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే 1 kg అని చెప్పి మనకి 900 grams తోస్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఇక్కడ 10% చీట్ చేస్తున్నాడు. దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చామనుకోండి 1/10 అవుతుంది కదా, అంటే 10/100 అని రాస్తాం, 0 0 గెట్స్ క్యాన్సిల్ 1/10 మిగులుతుంది. అని అర్థం ఏంటంటే ప్రతి 10 గ్రాములకి 1 గ్రామ్ తగ్గిస్తున్నాడు. అంటే యాక్చువల్గా మనం కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ 9 గ్రామ్స్ని 10 గ్రామ్స్గా చెప్పి అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 9 అయితే సెల్లింగ్ ప్రైస్ 10 అనమాట. నెక్స్ట్ అట్లాగే 20% ప్రాఫిట్ కూడా పొందుతున్నాడు. దీని ఫ్రాక్షన్లోకి మార్చామనుకోండి 1/5, 20/100 అంటే 0 0 గెట్స్ క్యాన్సిల్, అలాగే 2 టేబుల్ కట్ చేస్తే 1/5 వస్తుంది. అంటే ప్రతి 5 రూపీస్కి 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది. అంటే కాస్ట్ ప్రైస్ 5 అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 6 అవుతుంది అనమాట. ఇప్పుడు రెండింటిని మల్టిప్లై చేసామనుకో 9 5s are 45, 10 6s are 60. ఇది కాస్ట్ ప్రైస్ అయితే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. అంటే ప్రాఫిట్ ఎంత వస్తుంది 15 ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఈ రెండింటికి డిఫరెన్స్ 15 కదా, కాబట్టి ప్రాఫిట్ ఎంత అంటే 15. దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలి. దీన్ని పర్సంటేజ్ని ఎప్పుడు కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ అయినా లాస్ పర్సంటేజ్ అయినా ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద కాల్కులేట్ చేస్తాం. కాబట్టి ఈ కాస్ట్ ప్రైస్ ఎంత 45, పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి ఇంటూ 100 వేసుకుంటాం. ఓకే, 5 టేబుల్ 3 times 9 times, 3 టేబుల్ 1 time, నెక్స్ట్ 3 times, అంటే 100/3 వచ్చింది. 100ని 3తో డివైడ్ చేసాం అనుకోండి 33.33 వస్తుంది అనమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 373 పవర్ 336లో మనకి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది అంటే 373ని 336 times రాసుకుని మల్టిప్లై చేస్తే చాలా పెద్ద నెంబర్ వస్తుంది కదా, అందులో యూనిట్ డిజిట్లో ఎంత ఉండిందని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే 373 పవర్ 336. ఇక్కడ యూనిట్ ప్లేస్లో యాక్చువల్గా ఎంత ఉంది 3 ఉంది. దాన్ని పవర్స్లోకి మారుద్దాం. ఫస్ట్ 3 పవర్ 1 ఎంత 3నే, 3 స్క్వేర్ ఉంటే 3 3s are 9 వస్తుంది. 3 క్యూబ్ ఉంటే మళ్ళీ 9 3s are 27 వస్తుంది. 3 పవర్ 4 ఉంటే 27 3s are 81 వస్తుంది. 3 పవర్ 5 ఉంటే మళ్ళీ ఎంత వస్తుంది 243 వస్తుంది. ఇట్లా పెరుగుతూ వెళుతుంది. ఇక్కడ చూడండి పవర్ 1 ఉన్నప్పుడు యూనిట్ ప్లేస్లో 3 వచ్చింది, 2 ఉన్నప్పుడు 9 వచ్చింది, 3 ఉన్నప్పుడు 7 వచ్చింది, 4 ఉన్నప్పుడు 1 వచ్చింది, మళ్ళీ ఫస్ట్ నుంచి 3 తోటి రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది 4 సైకిల్ అనమాట. అంటే ఈ డిజిట్సే అంటే 3కి పవర్ ఎంత ఉన్నా ఈ 4 డిజిట్సే రిపీట్ అవుతుంటాయి. 3 9 7 1.
అయితే వాటిలో ఏ డిజిట్టో మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ పవర్ ఎంత ఉందో చూసుకోండి. పవర్ ఎంత ఉంది? 336. దీన్ని 4 సైకిల్స్గా డివైడ్ చేయండి. అంటే 336ని 4తో డివైడ్ చేసాం అనుకోండి. సైకిల్స్ 4 కదా, 4 ఒక గ్రూప్ కాబట్టి 4తో డివైడ్ చేస్తాం. 2 అయితే 2తో డివైడ్ చేస్తాం. 8 4s are 32, 1 6, 4 4s are 16, 0 వచ్చింది. ఇక్కడ మనకి పవర్ 1 2 3 4 0 ఉండదు కదా. అంటే ఇక్కడ మనకి 0 వస్తుందని ఎంతగా తీసుకోవాలి? 4గా తీసుకోవాలన్నమాట. అంటే పవర్ 4గా ఉన్నట్లు అనమాట. పవర్ 4 ఉంటే యూనిట్ ప్లేస్లో ఎంత ఉంటుంది? 1 ఉంటుంది కదా. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట? 4th ఆప్షన్లో ఉన్న 1 అవుతుంది. ఒకవేళ రిమైండర్ ఇక్కడ 2 వచ్చింది అనుకోండి 9, 3 వచ్చిందంటే 7, 1 వస్తే 3 వస్తుందన్నమాట ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఏ క్రికెట్ మ్యాచ్ ద బ్యాట్స్మెన్ వరుణ్ మేడ్ 110 runs, which includes 3 boundaries and 8 sixes. Then the percent of runs Varun scored by running between the wickets is approximately. అంటే వరుణ్ ఇక్కడ మొత్తం ఎంత స్కోర్ చేసాడు? 110 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 3 బౌండరీ అంటే ఎంత? 4 రన్స్, 8 సిక్సెస్ ఉన్నాయి అంటే 6 రన్స్, 3 4s are 12, 6 8s are 48. అంటే టోటల్ బౌండరీస్ ద్వారా అంటే 4s 6s ద్వారా మనకి 60 రన్స్ వచ్చాయి అనమాట. అంటే మిగిలిన రన్స్ అన్నీ ఎలా వస్తాయి? వికెట్స్ మధ్య పరిగెట్టడం ద్వారానే వస్తాయి కదా, 1 2 3 వాటి పర్సంటేజ్ ఎంత అంటాడు? మొత్తం స్కోర్లోంచి 60 మైనస్ చేసాం అనుకోండి అంటే 50 రన్స్ మనకి వికెట్స్ మధ్య పరిగెట్టడం ద్వారా స్కోర్ చేశాడనమాట. ఇది ఎంత పర్సంటేజ్ అంటున్నాడు? అంటే వికెట్స్ మధ్య పరిగెట్టి స్కోర్ చేసిన రన్స్ 50, ఎంతలో? 110లో. దీని పర్సంటేజ్లోకి మారుస్తున్నాం కాబట్టి 100తో ఇంటూ చేస్తాం. 0 0 గెట్స్ క్యాన్సిల్, ఏం కట్ అవ్వదు. 50 × 10 అంటే 500 బై 11తో డివైడ్ చేయాలి. 4 11s are 44, 6 0, 5 11s are 55. అంటే అప్రాక్సిమేట్లీ 45% రన్స్ని వికెట్స్ మధ్య పరిగెత్తి చేశాడనమాట, స్కోర్ చేశాడనమాట. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, 3 numbers are in the ratio of 3:4:5 and their LCM is 2400. Their HCF is అంటే 3 numbers 3:4:5 రేషియోలో ఉన్నాయట. వాటి LCM ఏమో 2400 అయితే HCF ఎంత అన్నాడు? రేషియో తీసుకుంటే ఆ నెంబర్స్ ఏమనుకుంటాం? సమ్ 3x 4x 5x అనుకుంటాం. ఇప్పుడు వీటికి LCM ఇలా ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి షార్ట్ డివిజన్ మెథడ్లో, అన్నిట్లో పోయే నెంబర్ ఏదైనా ఉందంటే x అనే నెంబర్ ఉంది. ఈ x తీసేస్తే ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది, 5 ఉంటుంది. అన్నిటిలో పోయే నెంబర్ లేదు, అట్లాగని ఏ 2 నెంబర్స్లోని పోయే టేబుల్ ఏది లేదు. కాబట్టి వీటన్నిటిని మనం మల్టిప్లై చేస్తే LCM వస్తుంది. అంటే xని 3ని 4ని 5ని 5 4s are 20, 3s are 60 అంటే 60x LCM అనమాట యాక్చువల్గా. కానీ వాడిచ్చిన దాని ప్రకారం LCM ఎంత? 2400. దీని నుంచి మనం x ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. x = 16 ట్రాన్స్పోజ్ చేస్తే 2400/60 వస్తుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్, 6 టేబుల్ 4 times 0 ఉంది అంటే 40. x వాల్యూ ఎంత? 40. వాడు అడిగింది ఏంటి? HCF అడిగాడు. ఈ 3 నెంబర్కి HCF ఏంటి? అన్నిటిలో పోయే టేబుల్ ఏదో అదే HCF అవుతుంది. ఓకే, అన్నిటిలో మనకి ఏం కామన్ తీసాం? x కామన్ తీసాం కదా. కాబట్టి ఆ ఎక్సే HCF కూడా అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుందన్నమాట? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. In an office, 1/3 of the employees are women. 1.5 అంటే ఫస్ట్ అంటే 1/2 అనమాట of women are married and 1/3 of married women have children. If 3/4 of the men in the office are married and 2/3 of the married men have children, then the part of the employees in the office without children అంటే మనకి ఆఫీస్లో పిల్లలు లేని ఎంప్లాయీస్ ఎంత భాగము అంటాడు అనమాట. ఒకసారి మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే అన్నింటిలోని డినామినేటర్లో 18 ఉంది కాబట్టి మొత్తం ఆఫీసులో 18 మెంబర్స్ ఉన్నారని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 18 మెంబర్స్ ఉన్నారనమాట. ఇందులో ఉమెన్ మెన్ ఉన్నారు, మేలు ఫిమేల్, ఉమెన్ మెన్ డివైడ్ చేద్దాం. ఆఫీసులో 1/3 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉమెన్ అంటే వీళ్ళని 1/3తో ఇంటూ చేసామనుకోండి మనకు ఉమెన్ నెంబర్ వస్తుంది.
ఎంత వస్తుంది 6 1s are 6 అంటే ఉమెన్ ఎంతమంది అనమాట 6 అంటే అప్పుడు మెన్ ఎంత అవుతారు 18లో 6 మైనస్ చేస్తే 12 మెంబర్స్ మెన్ అవుతారు. నెక్స్ట్ వీళ్ళలో మ్యారీడ్ అన్మ్యారీడ్, అలాగే మేల్లో కూడా మనకి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఉంటారు. వీళ్ళలో 1/2 అంటే సగం మంది మ్యారీడ్ ఉమెన్ అనమాట. 6లో హాఫ్ ఎంత 3 మ్యారీడ్ అయితే 3 అన్మ్యారీడ్ అనమాట. నెక్స్ట్ వాళ్ళలో అంటే మ్యారీడ్ అయిన ఉమెన్లో 1/3 మ్యారీడ్ ఉమెన్ హ్యావ్ చిల్డ్రన్ అంటే వాళ్ళలో 3వ భాగం వాళ్ళకి పిల్లలు ఉన్నారనమాట. 3ని 1/3తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 1 వస్తుంది కదా. అంటే ఇందులో పిల్లలు ఉన్న వాళ్ళకి అంటే పిల్లలు ఉన్న వాళ్ళని చిల్డ్రన్ నో చిల్డ్రన్ అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళు ఒక ఉమెన్ అయితే లేని వాళ్ళు 3లోంచి 1 మైనస్ చేస్తే 2 ఉమెన్స్ అనమాట పిల్లలు లేని వాళ్ళు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు మేల్ వద్దాం. మ్యాన్కి ఆఫీస్లో 3/4 మెన్ మ్యారీడ్ అనమాట. వీళ్ళలో 3/4 వంతు మ్యారీడ్ అంటే 12ని 3/4తో ఇంటూ చేయండి. 4 టేబుల్ 3 times 3 3s are 9 అంటే 9 మెన్ మ్యారీడ్. 12లోంచి 9 తీస్తే అన్మ్యారీడ్ ఎంతమంది అనమాట 3 అనమాట. నెక్స్ట్ వీళ్ళలో చిల్డ్రన్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చిల్డ్రన్ నాట్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఉన్నవాళ్ళు ఎంతమంది 2/3 మెంబర్స్ అంటే 9ని 2/3తో ఇంటూ చేయండి. 3 టేబుల్ ఇందులో 3 times 3 2s are 6 మెంబర్స్కి చిల్డ్రన్ ఉన్నారు. లేని వాళ్ళు 9లో 6 మైనస్ 3 మెంబర్స్కి చిల్డ్రన్ లేరు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి ద పార్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ద ఆఫీస్ వితౌట్ చిల్డ్రన్ లేని వాళ్ళు ఎంత భాగము అంటున్నాడు. ఇంకా వీళ్ళు అన్మ్యారీడ్ అంటే వీళ్ళకి పిల్లలు ఉండరు. ఇందులో పిల్లలు లేని వాళ్ళు 2 ఉన్నారు. అలాగే అన్మ్యారీడ్ వీళ్ళకి పిల్లలు ఉండరు వీళ్ళకి పిల్లలు లేరు అంటే మొత్తం పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు 2 + 3 5 + 3 8 + 3 11. మొత్తం ఎంత అనుకున్నాం మనం 18 అనుకున్నాం కదా. అంటే 11/18th పార్ట్ ఎంప్లాయీస్కి పిల్లలు లేరు అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ ఏ రెక్టాంగిల్ డైమెన్షన్స్ 15 × 20 centimeters. Its width is decreased by 5% while its length is increased in such a way that its area remains unchanged. Then percentage increase in its length. ఒక రెక్టాంగిల్ ఉందట. దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటంటే విడ్త్ ఏమో 15 centimeters లెంత్ ఏమో 20 centimeters అనుకుందాం. అయితే దాని విడ్త్ని 5% డిక్రీజ్ చేసినప్పుడు దాని ఏరియా మారకుండా ఉండాలి అంటే లెంత్ని ఎంత % ఇంక్రీజ్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మెజర్మెంట్స్తో పని లేదనమాట. మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇది ఈ కాన్సెప్ట్ తెలిస్తే చాలు అనమాట. ఓకే ఇక్కడ 5%ని మనం ఫ్రాక్షన్లోకి మార్స్తే 5/100 అని రాస్తాం. 5 టేబుల్ 1 time 20 times అంటే 1/20 అనమాట. అంటే ఇక్కడ మనకి లెంత్ బ్రెడ్త్ ఇది ఇనీషియల్ ఫైనల్ అనుకుందాం. అంటే ఇనీషియల్గా బ్రెడ్త్ 20 centimeters ఉంటే 5% డిక్రీజ్ చేశారు అంటే ఒకటి తగ్గించారు అంటే 19 అయ్యిందనమాట. అది 19 centimeters అయ్యిందనమాట. అయితే ఇప్పుడు ఏమన్నాడు ఇప్పుడు దీని ఏరియా ఆ రెక్టాంగిల్ యొక్క ఏరియా మారకూడదు అప్పుడు లెంత్ని పెంచాలి కదా ఎంత శాతం పెంచాలి అంటాడు అనమాట. ఓకే ఇప్పుడు మనకి ఇది లెంత్ని బ్రెడ్త్ని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది కదా. ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే ఏరియా వస్తుంది. వాడు ఏమన్నాడు ఇనీషియల్గా ఎంత ఏరియా ఉందో ఫైనల్గా కూడా అంతే ఏరియా ఉండాలి అంటున్నాడు మనకి. కాబట్టి ఏం చేయాలి ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయడమే. అంటే ఇనీషియల్గా లెంత్ 19 ఉంటే మనం ఒకటి పెంచితే 20 అవుతుంది. అప్పుడే కదా ఈ 2 నెంబర్స్ని ఇంటూ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. 19 2s are అంటే 380 వస్తుంది. అప్పుడు ఏరియాలో మార్పు ఉండదు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు 90 లెంత్ కనుక 19 centimeters ఉంటే మనం దాన్ని ఎంత పెంచాలి 1 centimeter పెంచాలి అనమాట. అంటే 1 centimeter పెంచాలి అంటే పెంచాల్సింది ఎంత 1 centimeter బై యాక్చువల్గా ఉన్న లెంత్ ఎంత 19 పర్సంటేజ్లోకి మారుస్తుంది కాబట్టి ఇంటూ 100 వేస్తాం. 1 × 100 ఎంత అవుతుంది 100/19. 100ని 19తో డివైడ్ చేసామనుకోండి 5 19s are 95 రిమైండర్ 5. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో మార్చినప్పుడు ఇలా రాస్తాం. ఫస్ట్ 5 రాస్తాం తర్వాత రిమైండర్ రాస్తాం తర్వాత డివైజర్ రాస్తాం. అంటే మనం 5/19% ఇంక్రీజ్ చేయాలన్నమాట దాని ఏరియా మారకుండా ఉండాలి అంటే. అది ఎక్కడుంది మనకి
ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇక్కడితో మనం ఐసెట్ ఎగ్జామ్లో అడిగిన ఒక పేపర్లో ఉన్న అన్ని అర్థమెటిక్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.